హనుమంతునికి అయితే లైటింగ్ అయితే ఇస్తుండ్రు అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. వావ్ వీడియో తీసుకోండి. వావ్ అరే ఒక్కొక్కటి ఉందన మంచిగా వస్తుంది. స్టార్ట్ అయింది. ఫ్లవర్ జూమ్ చేస్తే అంత సరిగ్గా కనిపిస్తలేదు. బాగుంది కదా ఫ్లవర్. అది లోటస్ ఫ్లవర్ వస్తుంది. అది వావ్. హనుమాన్ కనిపించడు, కాకపోతే కనిపిస్తున్నాడు. ఫ్లవర్ ఎంత బాగా తిరుగుతుందో. గైస్ మీరు 6 తర్వాత వస్తే ఈ లైటింగ్ చూస్తారు, కాకపోతే పైసలు లెక్క. 6 కంటే ముందు వస్తే పైసలు తక్కువ, ఇవన్నీ ఉండదు. హనుమంతుని షేప్ వచ్చేసింది. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ ఇది అబ్బాబాబా లైటింగ్స్ ఎంత బాగా వేస్తుండ్రు వీళ్ళు. అది లేజర్ లైట్ వేస్తారేమో కదా. ఇప్పుడు అది గద. ఛార్జింగ్ లేదు నీ ఫోన్లో, అయిపోతుంది. అందుకే నేను తీస్తాను, కాకపోతే తీయాలి తప్పదు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కాబట్టి. వాటర్ ఉన్నాయి కావచ్చు. గ్రూపులు అంటే గ్రూపుల్లో కాదు, నేను యూట్యూబ్లో పెట్టాలి కదా వీడియో, అందుకని నేను ఛానల్ ఉంది కదండి. అవును, నాది కాదు, నాన్నది ఉంది, నా పేరు మీద పెట్టాను. చాలాసేపు ఉంటుంది కావచ్చు. ఇది ఛార్జింగ్ లేదు నా దగ్గర, మళ్ళీ ఇక్కడ పెడదామంటే ఇక్కడ కూడా లేదు, ఛాన్స్ లేదు. మొత్తం తీస్తున్నా. సరే అన్ననా. సో గైస్, మన పేరెంట్స్ అయితే మన నెట్ ఖరాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళకంటే కొంచెం సైడ్ ఉన్నా నేను. మీరు అది చూసేసాయండి, డిస్టర్బ్ చేయను. ఇప్పుడు మొత్తం అది రాయలు కప్పేసినాయి హనుమంతునికి. జై శ్రీరామ్. వావ్. సో గైస్ మీరు వచ్చి చూడండి. ఇది వీడియోలో అయితే క్లియర్గా అయితే కనిపిస్తలేదు, మీరు వచ్చి చూస్తే మీకు కళ్ళ ముంగటనే క్లియర్గా మంచిగా ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా గైస్. వీడియోలో అయితే అంతగానో మంచిగా అయితే వస్తలేదు. మీరు కూడా ఒకసారి వచ్చి మొత్తం చూడండి గైస్. హనుమాన్ చాలీస్ అయితే పెడుతున్నారు గైస్. మేము కూడా హనుమాన్ చాలీస్ పాడతాము హనుమంతుని గుడిలో. నా ఫేవరెట్ గాడ్ రామ్ లక్ష్మణ్ జానకి హనుమాన్. హనుమంతుడు సన్నికి తిన్నికి వెళ్ళేటప్పుడు గాయస్, అది
మంచిగా కనిపించడం లేదని నేను చెప్తున్నాను. ఇప్పుడు తినేటప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుంది గైస్, ఫోన్లో అయితే అర్థమవుతలేదు గైస్. మీరు ఒకసారి అందుకనే రండి. ఇక్కడ మొత్తము అర్త్ పైన మొత్తం బాగుంది గైస్. మీరు ఒకసారి రండి, అట్లనే అన్నీ చూడండి గైస్. మన టెంపుల్స్ అవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం బాగుంది. మీరు ఒకసారి చూసారనుకో మొత్తం మీకు గుర్తుండిపోతుంది, అంత బాగుంది. అరే వర్షం పడుతుంది గాయస్. ఇప్పుడు జూన్కి ఉండదు గాయస్, వర్షం ఇప్పుడే పడాలా? వర్షం పడుతుంది. గ్యాంగు తడిచిపోతా. మీరు వచ్చి చున్ని కప్పుకుంటా. సో గాయస్ మా పరిస్థితి చూడండి. నాడు వర్షం పడుతుంది. ఇది మొత్తం చూసే వరకు మనం తడిచి పీకుతాం. సో గాయస్ వానాకాలంలో అయితే అస్సలకే రావద్దు ఇలాంటి పరిస్థితులు అయితే. అమ్మ వానాకాలంలో రావాలి, చలికాలం దిగేది చూడాలంట. పదండి పదండి, ఫాస్ట్ పదండి. మమ్మీ దండి జల్దీ. సో గైస్ మీరు వచ్చి చూడండి ఎంత బాగుందో గైస్. కాకపోతే ప్లీజ్ సారీ, ఇలాంటి మేము కిందికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. వాన వస్తుంది.